విచిత్రంగా ఉంది. నిన్నగాక మొన్న నేను చూసిన బాల్కొండలో పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ పెట్టించారు. ఏం చేయాలి మనం? పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టిండు. నేను డీజీపీ గారికి చెప్పిన, సపరేట్గా వాళ్ళకి ఆయనతో యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు, ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పిన. నిజం కాదా? గంత ఇజ్జత్ తక్కువ వ్యవహారం నడుస్తూ ఉంది ఇవాళ రాష్ట్రంలో. ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం. మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం. ఇద్దరు గుండగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంట సేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు వాడు ఏం చేస్తుండు, వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు, ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానెట్ మీద నీ కూర్చొని ఇక్కడ రా, వాన్ సంగతి చూడు, వీని సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు? కొంతమంది గూండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా? ఇంత హీనంగా ప్రవర్తిస్తారా? అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు, సర్వరోగ నివారణ ఏంటిది? జిందా తిలిస్మాత్. గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనందింటికాడ మీ ఇంటికాడ నిలబడకపోతే నన్ను పట్టుకోండి. మీరు గట్టిగా తలుసుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి. 100% నేను చెప్తున్నా. అరే రాష్ట్రంలో గాలి మళ్ళీంద్రాబాయ్ సపరేట్గా మనం కూడా తోవ పట్టవలసిందే. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి. సపరేట్గా మనం కూడా మంచిగా మెసలకుండా ఉంటే మంచిది. అధికం చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాటలని మనం కూడా సంకనాకి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, మీ తోవకు వస్తారు. విచిత్రంగా ఉంది. నిన్నగాక మొన్న నేను చూసిన బాల్కొండలో పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ పెట్టించారు. ఏం చేయాలి మనం? పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టిండు. నేను డీజీపీ గారికి చెప్పిన, సపరేట్గా వాళ్ళకి ఆయనతో యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు, ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పిన. నిజం కాదా? గంత ఇజ్జత్ తక్కువ వ్యవహారం నడుస్తూ ఉంది ఇవాళ రాష్ట్రంలో. ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం. మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం. ఇద్దరు గుండగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంట సేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు వాడు ఏం చేస్తుండు, వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు, ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానెట్ మీద నీ కూర్చొని ఇక్కడ రా, వాన్ సంగతి చూడు, వీని సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు? కొంతమంది గూండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా? ఇంత హీనంగా ప్రవర్తిస్తారా? అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు, సర్వరోగ నివారణ ఏంటిది? జిందా తిలిస్మాత్. గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనందింటికాడ మీ ఇంటికాడ నిలబడకపోతే నన్ను పట్టుకోండి. మీరు గట్టిగా తలుసుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి. 100% నేను చెప్తున్నా. అరే రాష్ట్రంలో గాలి మళ్ళీంద్రాబాయ్ సపరేట్గా మనం కూడా తోవ పట్టవలసిందే. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి. సపరేట్గా మనం కూడా మంచిగా మెసలకుండా ఉంటే మంచిది. అధికం చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాటలని మనం కూడా సంకనాకి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, మీ తోవకు వస్తారు. విచిత్రంగా ఉంది. నిన్నగాక మొన్న నేను చూసిన బాల్కొండలో పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ పెట్టించారు. ఏం చేయాలి మనం? పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టిండు. నేను డీజీపీ గారికి చెప్పిన, సపరేట్గా వాళ్ళకి ఆయనతో యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు, ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పిన. నిజం కాదా? గంత ఇజ్జత్ తక్కువ వ్యవహారం నడుస్తూ ఉంది ఇవాళ రాష్ట్రంలో. ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం. మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం. ఇద్దరు గుండగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంట సేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు వాడు ఏం చేస్తుండు, వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు, ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానెట్ మీద నీ కూర్చొని ఇక్కడ రా, వాన్ సంగతి చూడు, వీని సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు? కొంతమంది గూండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా? ఇంత హీనంగా ప్రవర్తిస్తారా? అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు, సర్వరోగ నివారణ ఏంటిది? జిందా తిలిస్మాత్. గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనందింటికాడ మీ ఇంటికాడ నిలబడకపోతే నన్ను పట్టుకోండి. మీరు గట్టిగా తలుసుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి. 100% నేను చెప్తున్నా. అరే రాష్ట్రంలో గాలి మళ్ళీంద్రాబాయ్ సపరేట్గా మనం కూడా తోవ పట్టవలసిందే. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి. సపరేట్గా మనం కూడా మంచిగా మెసలకుండా ఉంటే మంచిది. అధికం చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాటలని మనం కూడా సంకనాకి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, మీ తోవకు వస్తారు.